ఈ డైట్‌లో మెయిన్‌గా ఫాలో అవ్వాల్సిన 5 ఎథిక్స్ ఏంటి అనేది చెప్పండి నాకు. ఎనీ 5 పాయింట్స్. ముందు రిఫైన్డ్ ఆయిల్ జోలికి వెళ్ళకండి. ఓకే. కార్బోహైడ్రేట్స్‌లో కాంప్లెక్స్ కార్బ్స్ మాత్రమే ఉండేలా చూసుకోండి. ఎట్లా తెలుస్తుంది సార్ ఇది? లో గ్లైసెమిక్ ఇండెక్స్ ఉన్న ఫుడ్ తీసుకోండి. ఓకే. 0 నుంచి 100 దాకా గ్లైసెమిక్ ఇండెక్స్ స్కేల్ ఉంటుందనుకోండి. ఎక్కువ దగ్గరగా 100కి దగ్గరగా ఉన్న వాటి జోలికి వెళ్ళకండి. ఇవి తెల్లన్నం అనుకోండి, వైట్ బ్రెడ్ అనుకోండి, ఎక్కువ కాంప్లెక్స్ కార్బ్స్ కాకుండా ఉండే అన్ని అంటే మరి మైదా పిండిలు ఇలాంటివి కాకుండా ఓకే. ఈ జంక్ ఫుడ్, ప్రాసెస్డ్ ఫుడ్ ఇవన్నీ హై గ్లైసెమిక్ ఇండెక్స్ ఉండేది. ఓకే. కూరగాయల్లో దుంపలు తప్పితే మిగతా ఏ కూరగాయలైనా 10 to 15 గ్లైసెమిక్ ఇండెక్స్ ఉంటుంది. ఓకే. సో అవి చక్కగా తీసుకోండి. ఓకే. ప్రోటీన్లో 0 గ్లైసెమిక్ ఇండెక్స్ ఉంటుంది. సో మీరు చికెన్ తింటారా, ఫిష్ తింటారా, మష్రూమ్స్ తింటారా, గుడ్లు తింటారా, ఏ గ్లైసెమిక్ ఇండెక్స్ ఉండదు. హాయిగా తినండి. ఇటువంటి చిన్న చిన్న మార్పులే. ఇంకొకటి చెప్తాను ఇవాళ మీకు, కొత్తగా ఆవిష్కరించింది అన్నట్టుగా మళ్ళీ మీరు ఫీల్ అవుతారు. అసలు డైట్ అనేది అవసరం లేదు. మీరు 18 గంటలు నిద్రపోయే సమయంతో కలిపి మీరు లిక్విడ్స్లోనే ఉండి మిగతా 6 గంటల టైంలో 2 సార్లు తింటారా, 3 సార్లు తింటారా, మీ ఇష్టం వచ్చింది తినండి. మీరు లిక్విడ్లో ఉండేది 10 గంటలు, 11 గంటలు. వాటర్ తాగుతానో, నిమ్మకాయ నీళ్ళు తాగుతానో, బ్లాక్ కాఫీ తాగుతానో, గ్రీన్ టీ తాగుతానో ఉండండి. మజ్జిగ తాగొచ్చు, మజ్జిగ కూడా తాగొద్దు. ఓకే. ఆ 6 గంటల టైం ఏదైతే ఉందో, ఫర్ ఎగ్జాంపుల్ 1 గంటకి తింటారు, మళ్ళీ 7ంటికి తింటారు, మళ్ళీ మర్నాడు 1 గంట దాకా తినబాకండి. ఓకే. మధ్యాహ్నం 1 గంటకి మీ ఇష్టం వచ్చింది, మీ ఇష్టం వచ్చినంత తినండి. ఇప్పుడు నాలాంటి వాళ్ళు ఉంటారు సార్, ఇలాంటి ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ డైట్లు ఇలాంటివి మీరు చెప్పినప్పుడు 1 o'clockకి ఇట్లా స్వీట్లు అన్ని రకరకాల కేకులు ఇవన్నీ కూడా పెట్టుకొని తినేస్తారు. ఎందుకంటే నాకు స్వీట్ క్రేవింగ్స్ ఎక్కువ. తినొచ్చా? తినండి అమ్మా, మీ ఇష్టం వచ్చింది తినమంటున్నా కదా. 1 గంటకి మీ ఇష్టం వచ్చింది తినండి, మీ ఇష్టం వచ్చినంత తినండి. మళ్ళీ 7 గంటలకు తినండి. లో గ్లైసెమిక్ ఇండెక్స్ ఉండే ఫుడ్ లా తీసుకుని మధ్యలో కావాలంటే మళ్ళీ ఫ్రూట్స్ తినండి. ఆ 6 hours విండో ఈజ్ యువర్స్. ఓకే. 18 hour విండో ఈజ్ అవర్స్. ఓకే. ఎటు చేయక్కర్లేదు మీరు. దీనినే ఆటోఫాగీ అంటారు. మీరు ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ అని ఒక స్టైలిష్ గా మాట్లాడేస్తున్నారు అందరూ. 8 hours ఫాస్టింగ్ ఈజ్ ఇంటర్మీడియట్ అని, 12 hours ఫాస్టింగ్ ఈజ్ ఇంటర్మీడియట్ అని. అది ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ కాదు. ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ అంటే ఆటోఫాగీ. ఆటోఫాగీ అంటే సెల్ఫ్ ఈటింగ్. ఆటో అంటే సెల్ఫ్, ఫ్యాగీ అంటే ఈటింగ్. ఈ మెకానిజం కనిపెట్టిన జపనీస్ సైంటిస్ట్ కి నోబెల్ ప్రైజ్ ఇచ్చారు. అంటే మనలో ఉన్న హెల్దీ సెల్స్, మనలో ఉన్న డెడ్ సెల్స్ ని, ఇన్ఫెక్షన్ సెల్స్ ని తింటాయి. ఆఖరికి మీ క్యాన్సర్ కణాలను కూడా తింటాయి. ఈ 18 గంటల సమయం ఇచ్చారంటే ఒక డైట్ మీ ఇష్టం, ఒక డైట్ మేము చెప్పినట్టు తినండి. ఇది ఎవరైనా చేయొచ్చు కదా. ఇంత వెసులుబాటు ఉంటుంది డైట్ లో, నాకు తెలియదు కూడా. మళ్ళీ 10 రోజులకు ఒకసారి వదిలేయండి. మీ ఇష్టం వచ్చినట్టు రోజంతా మీ ఇష్టం వచ్చినట్టు ఉండండి. తర్వాత మళ్ళీ 24 గంటలు లిక్విడ్ లో ఉండండి. ఆ తర్వాత 18 గంటలు ఫాస్టింగ్ మొదలు పెట్టుకోండి. సో 10 రోజులకు ఒకసారి. మీరు చీటింగ్ డే అంటారు, నేను రీఫీడ్ డే అంటాను. ఓకే, నైస్.